అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దర్శనాన్ని ఈరోజు చేసుకోవడం జరిగింది. చాలా మంచి దర్శనం. స్వామివారి ఆశీర్వచనాలు ఆంధ్ర రాష్ట్రానికి ఉండాలని, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వారు చేసినటువంటి కృషి అంతా కూడా ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఆలయం కూడా చాలా పవిత్రంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి, అలాగే ఇక్కడ ఈఓ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఉదయం ప్రసాదం కూడా చాలా పవిత్రంగా, చాలా క్వాలిటీగా ఉంది. అలాగే ప్రతిరోజు నిత్య అన్నదానం, దాదాపు 5,000 మందికి ఇక్కడ అన్నదానం, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాలు, స్వామివారి కళ్యాణం, నిత్య కళ్యాణం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ కొన్ని సేవా కార్యక్రమాలు కూడా ఆలయం నుంచి మరి కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఒక ఆగమ పాఠశాలను కూడా రన్ చేస్తున్నారు. దాదాపు 48 మంది ఇక్కడ విద్యార్థులు వాళ్ళు వేదాలు నేర్చుకుంటా ఉన్నారు. ఇది చాలా అవసరం. మన సనాతన ధర్మాన్ని, మన వేదాల్ని, మన సంస్కృతిని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే ఇదే విషయాన్ని చెప్తా ఉన్నారు. ఇవాళ దాదాపు రాష్ట్రంలో 21 దేవాలయాల్లో నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. అలాగే దేవాలయాల పవిత్రతను కూడా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ వేదాలను కూడా మనం పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇక్కడ వేద పాఠశాల స్టూడెంట్స్ కి వాళ్ళకి స్టైఫండ్ కూడా ఇచ్చి, అలాగే వాళ్ళు విద్య పూర్తి చేసుకుని వాళ్ళు సెటిల్ అయ్యే వరకు కూడా 3,000 రూపాయలు మరి స్టైఫండ్ కూడా వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది చాలా మంచి దేవాలయం. మరి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ స్వామివారి ఆశీర్వచనాలు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా.